ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సల్మాన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. ఎస్, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ విష్ణు గారు. సల్మాన్ గారు, ఒక 5-6 సంవత్సరాలకు ముందు అంటే కోవిడ్ నుంచి 2020-21 నుంచి ఈ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ క్రియేట్ చేసిన ప్రభంజనం, ఆ వైబ్, ఆ బజ్ ఏంటో మనం అప్పట్లో చూసాం కదా సార్. ఇప్పుడు మార్కెట్లో 2 ఏళ్ళ నుంచి బాగా నెగిటివ్లో ఉన్నాయి. -10 అంటున్నారు, -12 అంటున్నారు, ఇంకెంత నెంబర్ అని చెప్పుకోవచ్చు అన్న రేంజ్లో ఉన్నాయి కదా మార్కెట్లు. సో ఏంటి అసలు ఇప్పుడు ప్రజెంట్ సిప్ మూమెంట్ ఎలా ఉంది? తర్వాత ఏదో ₹1000 ఏదో ₹1,00,00,000 అంటారు, ₹1000 2 కోట్లు అంటారు. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ ఇప్పుడు వర్కౌట్ అవుతాయా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో? అసలు చూడండి విష్ణు గారు, మంచి క్వశ్చన్ అడిగారు. జెన్ జెడ్ అంటే ఇప్పుడున్న యూత్కి మనం 5 ఏళ్ళ నుంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నా, కొత్తగా వచ్చిన యూత్ ఇప్పుడు ఈ సంవత్సరంలోనే వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, వాళ్ళకి తెలియకపోవచ్చు నాలెడ్జ్. వాళ్ళ కోసం మనం రెగ్యులర్గా రిపీటెడ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఇక్కడ వాళ్ళకి అవగాహన కలిగించడం కోసం చూడండి, ఇప్పుడు నెలకి ₹1000 అండి. ఇక్కడ మనం స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ గ్యారంటీ ఉండవు. 10 రావచ్చు, 8 రావచ్చు, నెగిటివ్ రిటర్న్స్ కూడా రావచ్చు, సబ్జెక్ట్ రిస్క్ ఏదైనా సరే. కానీ ఉదాహరణ అర్థం కావడం చెప్తున్నాం. సపోజ్ నెలకి ₹1000, 30 సంవత్సరాలు, 18%తో ₹1,05,00,000 వచ్చినాయి. నెలకి 1000, 18%, ₹1,05,00,000 వచ్చింది. ఇక్కడ ప్రజలకు క్వశ్చన్ ఏమిటంటే, అసలు 30 ఏళ్ళు ఎవడు కడతాడు? 30 ఏళ్ళ దాకా ఎవడుంటాడు? చెప్పే నువ్వు ఉంటావా, వినే నేను ఉంటానా అనేది రెగ్యులర్గా ఈ వీడియోస్లో కామెంట్స్ ఉంటాయి కదా. సర్లేవాయా బాగా చెప్పావు, 30 ఏళ్ళ దాకా ఎవడుంటాడు. అది కరెక్ట్ చెప్పారు మీరు. అయితే నా ఉద్దేశం ఏమిటంటే అండి విష్ణు గారు, నెలకి 10,000 సంపాదించే వ్యక్తి కూడా ఒక ₹1000 కట్టుకోగలడు కదా. అతను కూడా కోటీశ్వరుడిగా జీవించాలంటే 1000తో స్టార్ట్ చేసుకోండి, 30 ఏళ్ళు. అయితే ఇక్కడ 18%తో ₹1,00,00,000 ఎగ్జంప్షన్. ఇది సిప్ క్యాల్కులేటర్. ఇది రావచ్చు, రాకపోవచ్చు. మీరు గూగుల్లోకి వెళ్ళి 30 ఇయర్స్ కంప్లీట్ అయిన ఫండ్స్ చూడండి. 18% పైన వచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి, మిడ్ క్యాప్ ఫండ్స్. మన కంపెనీ పేర్లు చెప్పకూడదు కూడా చెప్పట్లేదు. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఎవరైతే ₹1000 కట్టారో ₹1,05,00,000 అయింది. వాళ్ళు చాలా ఉన్నాయి. మీరు 30 ఇయర్స్ కంప్లీట్ అయిన ఫండ్స్ అని కొట్టండి, ₹1,05,00,000. ఇప్పుడు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ వేస్తుందంటే, ₹1000 అనేది ఇప్పుడు నెగ్లిజిబుల్. రోజుకు ఒక టీ, ₹30 ఒక టీ పెడితే ₹1000 నెగ్లిజిబుల్. మరి ఈరోజు ₹1,00,00,000 విలువ ఉందా? ఒక మధ్యతరగతి వ్యక్తి, ఒక సామాన్య మానవుడు ఈరోజు ₹1,00,00,000 తీసుకుంటే నెలకి 80,000, 70,000 SWP తీసుకోవచ్చు కదా. లేదంటే ₹1,00,00,000తో ఒక ఇల్లు అయితే కొనుక్కోవచ్చు కదా. అంటే ₹1,00,00,000కి అయితే విలువ ఉంది. 30 ఇయర్స్ క్రితం ₹1000 స్టార్ట్ చేసినప్పుడు ₹1000 పెద్ద అమౌంటే కావచ్చు. కానీ ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళ నుంచి అయితే నెలకి ₹1000, 15 ఏళ్ళ క్రితం నుంచి 1000 కట్టుకోవటం పెద్ద సమస్య. అంటే నెలకి ₹1000తో కూడా కోటేశ్వరుడు అవ్వచ్చు, 18% వస్తే. 18% రాలేదండి, 12% వేసుకోండి. అంటే స్టాక్ మార్కెట్ హిస్టారికల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ 12% వస్తే ఒక 30 లక్షలు వస్తుంది. 12-13%. అప్పుడు మీరు ఏం చేయాలి? 35 ఇయర్స్ చేసుకోవాలి. ఇక్కడ ఏమిటంటే సిప్పులో నిజం ఉందా అంటే, సిప్పులో నిజం ఉంది, వెల్త్ క్రియేట్ అవుతుంది. కానీ ఏమిటి అర్థం చేసుకోవాలంటే, రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీ. మరి ఎలా వస్తాయంటే, ప్రతి నెల సిప్, ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తులకు నేను చెప్పేదంటే, సిప్ అంటే ప్రతి నెల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు కొన్ని కంపెనీస్లో బిజినెస్ ఓనర్స్ అవుతున్నారు. బిజినెస్లో మీరు ఓనర్షిప్ తీసుకుంటున్నారు ప్రతి నెల. దీర్ఘకాలంలో ఆ కంపెనీస్కి లాభాలు వస్తాయి కాబట్టి దీర్ఘకాలంలో మీకు వెల్త్ క్రియేట్ అవుద్ది. ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏమిటంటే విష్ణు గారు, మీరు అన్నారు కదా 2 సంవత్సరాల నుంచి రిటర్న్స్ లేవన్నారు కదా. సిప్లో కట్టే వాళ్ళకి ఇది పెద్ద అడ్వాంటేజ్. ఇప్పుడు లాంగ్ టర్మ్ అని ఎందుకు అంటున్నామంటే 20 ఇయర్స్ 30 ఇయర్స్ అంటే ప్రతి 10 ఏళ్ళకి పెద్ద ర్యాలీ వస్తుంది, ప్రతి 10 ఏళ్ళకి పెద్ద కరెక్షన్ వస్తుంది గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల. ఇది హిస్టారికల్ 10 ఏళ్ళు కూడా కాదు, 7 ఇయర్స్కి ఒకసారి ఒక బుల్ ర్యాలీ వస్తుంది, ఒక బేర్ మార్కెట్ వస్తుంది. బేర్ మార్కెట్లో మీకు షేర్స్ అన్నీ చీప్గా దొరుకుతాయి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. బుల్ మార్కెట్స్లో ఆ చీప్గా వచ్చిన యూనిట్స్ మీకు వెల్త్ క్రియేట్ చేసి పెడతాయి. సో సిప్లో కోటేశ్వరుడు అవ్వచ్చా? అవ్వచ్చు.
సామాన్యమైన వ్యక్తి నెలకు 10,000 ఇంట్లో ఉండే మహిళ కూడా అవ్వచ్చా? గృహిణి, ఇంట్లో ఉండే గృహిణి, ఇన్కమ్ లేని గృహిణి, భర్త 10,000 ఇస్తే దాచుకుని 1,000 రూపాయలు దాచుకొని కట్టే వాళ్ళు కూడా అవ్వచ్చా? అవ్వచ్చు. కానీ దీర్ఘకాలం ఉండాలి. ఈ మార్కెట్ వాలటిలిటీ వల్ల మీకు లాభమా? ఖచ్చితంగా లాభం. సిప్లో వాళ్ళకి లాభం, లంసమ్ వాళ్ళకి నష్టం. సిప్లో వాళ్ళకి మార్కెట్ వాలటిలిటీ లాభం. మరి ఎలా జనరేట్ చేస్తారంటే మీరు ఎకానమీలో పార్ట్ ఓనర్ అవుతారు. మీరు టాప్ మోస్ట్ కంపెనీస్లో పార్ట్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి అంటే విష్ణు గారు, ఎప్పుడు కూడా లోలో కొనాలి, హైలో అమ్మాలి. మనం ఇండివిజువల్ స్టాక్ కొన్నప్పుడు ఏమైందంటే లోలో కొనలేము, ఒక్కొక్కసారి హైలో కొంటాం, అప్పుడు మనకి నష్టాలు వచ్చాయి. పెద్ద కంపెనీ, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ కూడా హైలో కొంటే కొంతకాలం రిటర్న్స్ రావు. ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంటే ఏమైందంటే ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉంటారు, అప్పుడు ట్యాక్స్ పడుతుంది. ఫండ్ హౌస్ ట్రస్ట్ రూపేణ ఫామ్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మా కంపెనీస్, కొన్ని కంపెనీస్కి ఎక్స్పోజర్ పెంచుతారు, కొన్ని కంపెనీస్ తగ్గిస్తూ ఉంటారు. నెల ప్రతి నెల చేస్తుంటారు అలా. సో మనం ఏం చేయాలంటే లోలో కొనాలి, హైలో అమ్మాలి. అది మనం చేయలేదు కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు చేస్తారు. అందుకని సిప్లో ఏమవుతుందంటే మీరు చూడండి, 10 రూపాయల దగ్గర స్టార్ట్ అయిన అన్నివి 13 ఫండ్స్ 1000 అబోవ్ ఉన్నాయి, 13 ఫండ్స్ ఉన్నాయి. అంటే లంసమ్ పెడితే కూడా ₹1,00,000, ₹1,00,00,000 అయినాయి హిస్టారికల్గా. అదే సిప్ రూపాయలు పెడితే వాలటిలిటీ మీకు ఫ్రెండ్. అంటే దీర్ఘకాలంలో సిప్పులు మీకు వెల్త్ క్రియేట్ చేస్తాయి. షార్ట్ పీరియడ్లో ఏంటంటే ఏం కనపడదు, 7 years వరకు అసలు ఏం కనపడదు మీకు. కానీ లాంగ్ పీరియడ్లో ఒక ఆర్డినరీ పర్సన్, కామన్ మ్యాన్ ధనవంతుడు అవ్వాలంటే సిప్పు. కాకపోతే ఏమిటంటే ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏమిటంటే 30 years ఉండేది ఎవరు, పోయేది ఎవరు? నేను ఎంజాయ్ చేయాలన్నప్పుడు మీరు షార్ట్ పీరియడ్ 10 years, 12 years, 15 years పెట్టుకోండి. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎకానమీలో ఓనర్షిప్ తీసుకోవడానికి రండి, కానీ షార్ట్ పీరియడ్లో బయటికి వెళ్ళొద్దు. ఒక కనీసం 7 years, కనీసం 10 years ఉంటే కోట్లు కాకపోయినా కానీ ఒక 10%, 12% హిస్టారికల్గా నిఫ్టీ రిటర్న్స్, సెన్సెక్స్ రిటర్న్స్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎఫ్డీ కంటే మీకు ఒక 5%, 6% ఎక్కువ రావాలంటే మీరు more than 5 years, more than 7 years ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. ప్రతి నెల ₹1000 లాంగ్ రన్లో, లాంగ్ టర్మ్లో ₹1,00,00,000 సంపాదించడం ఎలా, సముపార్జించడం ఎలా దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.